ఇదిగో ఇంక అర్ధగంట వస్తే 12 అవుతుంది, అయినా సరే వెయిట్ చేసి ఇంత ఓపిక్గా ఉన్నందుకు ఈ సినిమా రిజల్ట్ నాకు అప్పుడే అర్థమవుతుంది. మీరు ఇంత ఓపిక్గా వీళ్ళందరిని ఆశీర్వదించడానికి ఇంతసేపు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అలాగే మా శ్రవంతి గారికి అసలు థ్యాంక్ యూ అండి. నిజంగా చిన్న విషయం కాదు, అప్పటి నుంచి అంతసేపు నుంచి యాంకరింగ్ చేసేలా ఉన్నందుకు. ముందుగా వేణోడుగుల గారికి, సార్ సాటి మనిషి గురించి మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే మట్టి కథలు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి సార్. మీ వర్క్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని దగ్గరుండి మీరు చేసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే సురేష్ బొపిలి గారు, సార్ పాట గురించి అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు, కానీ నాకు బాగా దగ్గరగా ఉన్న ఒక క్లోజ్ వ్యక్తి చెప్పిన మాట, ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇందాకే నాకు చెప్తున్నారు మన వాళ్ళు కూడా చిత్త కొట్టేశారని. సార్ మీ వర్క్ ముందు చాలా బాగుంటుంది, ఎప్పటికీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మా అనురాగ్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. వెరీ మ్యాజికల్ వాయిస్ అండి. అనురాగ్ కులకర్ణి అన్నాని పిలుస్తాను. అతని పాట ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే సురేందర్ గారికి, సార్ మీరు రాసిన లిరిక్స్ ఇక్కడ దగ్గరుండి వినడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే చైతు అన్న అంటే నాకు ముందు చూసినప్పుడు కొంచెం ట్రైలర్ చూసినప్పుడు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఇది అనుకున్నాను. తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత చైతు అన్న గురించి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. మీరు నన్ను నమ్మండి, ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంట్రా ఇంత మంచి పర్ఫార్మరా, ఇంత బాగా చేశాడేంటి, ఇలా చేయొచ్చా అని ఎలా చేశాడంటే అన్న ఐఎమ్ వెయిటింగ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ మై కంగ్రాచులేషన్స్. నాకు వైబ్ అర్థమవుతుంది, ఆల్రెడీ సినిమా చాలా మంచిగా వెళ్తుందని చెప్పి. అలాగే ఈ సినిమాలో హీరోగా చేసిన అఖిల్ బ్రో, హై బ్రో, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చిత్తకొట్టేసావు అసలు. తేజస్విని గారు వెరీ కంగ్రాచులేషన్స్. ఎదుగో మన ఊర్లో సాయంత్రం అలా వెళ్ళేటప్పుడు అరుగు మీద ఇద్దరు జంట కూర్చొని అలా మాట్లాడుకుంటారు కదా, అలా ఉన్నారు ఇద్దరు. ఈ అమ్మాయికి అయితే ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ లాగా సొట్టబొగ్గు ఉంది, ఇంకా బాగుంది. నిజంగా అలా ఉన్నారు చక్కగా. మన ఊర్లో అలా పొలంలో నడుచుకుంటూ పోతుంటే కొంతమందిని చూసారు ఇలాంటి సౌండ్ చేస్తాం కదా ఏ అని, అలా ఉన్నారు ఇద్దరు. ఖచ్చితంగా మీ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ప్రతి సినిమాకి అందరూ మీకు బ్యాండ్ కొట్టాలని, మంచి కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మండి. ఇవాళ చాలా అంటే చాలా బాగా చేశారు ఇద్దరు. అలాగే ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న బన్నీవాస్ గారికి, అలాగే మా వంశీ గారికి కంగ్రాచులేషన్ సార్. మీకు తెలిసిన ఆయన గురించి, ఆయన సినిమా ఉందంటే డే అండ్ నైట్ పడుకోడు అసలు. ఎంతవరకు తీసుకెళ్ళాం, ఎలా కష్టపడుతూనే ఉంటాడు. చేసాం, అన్నీ చేసాం అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఖచ్చితంగా నాకు ఆయన మీద నమ్మకం. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏదో ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదో ఉంటుంది. ఖచ్చితంగా సినిమా మీకు మంచి సక్సెస్ రావాలి సార్. ముఖ్యంగా ఈటీవీ వాళ్ళ గురించి చెప్పాలండి. ఈరోజు నాకు బాపిరెడ్డి గారితో ఒక మంచి కాన్వర్జేషన్ అయింది. అంటే మేము షార్ట్ ఫిలిమ్స్ వచ్చి చేసేటప్పుడు అరే ఎవరన్నా ఉంటే బాగుండు కదా, మనకి సపోర్ట్ చేసి మనకు పుష్ చేసి కొత్తోళ్ళు అనే చూడకున్నా ఒక ఆపర్చునిటీ వచ్చి, మోర్ దెన్ ఆపర్చునిటీ ఇక్కడ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలా గైడెన్స్ ఎవరన్నా ఉంటే బాగుండు కదా అనుకునే రోజుల్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి ఈటీవీ ఉందండి. అంటే ఎవరో ఒక ఊరు నుంచి అరే మనం డైరెక్టర్ అవుదాం, లేదు మనం కథ చెప్పగలం అని వచ్చిన వాళ్ళందరికీ చాలా అండగా ఉండి, సాయి గారు కానీ నితిన్ అన్న కానీ అసలు దగ్గరుండి నేను వాళ్ళతో మాట్లాడుతున్న కాన్వర్జేషన్లో అరే వీళ్ళ ఇంత ప్యాషనెట్గా ఉన్నారంటే ఈ సినిమాని ఇంత తీసుకెళ్దామని చెప్పి అని అసలు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అండ్ కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న విషయం కాదు, కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసి ఇంత తీసుకెళ్తున్నందుకు. ఇంకా డైరెక్టర్ అన్న గురించి చెప్పలే. అన్న ఇక్కడ మొన్న ఆఫీస్కి ఒకసారి నితిన్ అన్న డైరెక్టర్ వస్తే అన్న లోపలికి రాగానే ఒకసారి చూడగానే అర్థమైపోయింది, ఓకే మనోడు ఊరి నుంచి వచ్చాడు. ఏంటన్నంటే ట్రైలర్ మీరు చూడకముందే ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూడగానే నేను షాక్ అనమాట. ఏంటి అసలు చిత్త కొట్టేసావు ఏంటన్నా, అసలు షార్ట్స్ కానీ ఎక్కడే కానీ పలానా సినిమాలో చూసినట్టు కానీ ఏమీ లేదు. నీలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో నాకు స్క్రీన్ పైన అలాగ అనిపిస్తుంది అన్న, ట్రైలర్లో అంత ఇన్నోసెంట్గా ఉందని.